గట్టిగా అరిచావంటే కోణ్ణి కోసినట్టు కోసేస్తా. ఓకే, నాకు ప్రపంచంలో నచ్చనివి రెండే రెండు. ఒకటి సైలెన్స్, రెండు వైలెన్స్. నీకేది కావాలో డిసైడ్ చేసుకో. సైలెన్సా వైలెన్సా? నాకు వైలెన్స్ ఇష్టం ఉండదు. అయితే సైలెంట్గా ఉండు. అలా పడేకు. సర్దుకోవడానికి నాకు రోజంతా పట్టింది. నాకు కావాల్సిన డబ్బు దొరికితే నేను ఇక్కడ నుండి సర్ది పెడతా, తెలుసా? ఏ డబ్బు డబ్బు డబ్బు! ఎందుకంత గట్టిగా అరుస్తావు? అరిస్తే ఆగుతాననుకున్నావా? వచ్చిందే డబ్బు కోసమే. అయ్యో, మొత్తం తీసుకెళ్ళిపోతావా? నోర్మోయ్, షట్ అప్. అడుగు ముందుకు వేశారో చంపేస్తా. ఎవడా నువ్వు? పేరు చెప్తే సరిపోద్దా? అడ్రస్ కూడా కావాలా? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చానా? పేకాట ఆడుకోవడానికి. పేక ముక్కలుంటే తీసుకురండిరా, కూర్చొని ఆడుకుందాం. అసలు ఇల్లు ఎవరో తెలుసా? ఇల్లు ఎవరిదైతే నాకేంట్రా, నాకు కావాల్సింది డబ్బు. మా ఇంట్లోకి దొంగతనానికి రావడానికి నీకెంత ధైర్యంరా? ధైర్యం కాదురా కావాల్సింది, కత్తి ఉంటే సరిపోద్దురా. ఎవడైనా అడ్డొచ్చాడో కత్తి తన పని తాను చేసుకుపోతుంది. నువ్వు వెళ్ళొద్దు. నా ప్రాణం అడ్డపెట్టైనా వదిన ప్రాణాన్ని కాపాడుతాను. ఏంట్రా మీ వదినకొచ్చిన కష్టం? ఇంట్లో ఏమైనా కట్లపాము తిరుగుతుందా? అదే కదా. పొడి ఆ చేస్తారు. విషయం కన్నా భయంకరమైన విషయం నువ్వు ఉన్నావు కదా. నేనేమన్నా పున్నమిరాజు సినిమాలో చిరంజీవిని అనుకున్నావేంట్రా? నాకు నెలకి సరిపడా డబ్బులు దొరికితే చాలరా. రేయ్, నీ మనసులో ఏ దురుద్దేశం లేకపోతే ఈ ఇంట్లో ఇన్ని గదులు ఉండగా మా వదిన గదిలోకి ఎందుకు వచ్చావరా? నాకు లేని ఐడియా వీడిస్తున్నాడేంటి? మీరంతా గ్రూప్ గ్రూప్ గా వస్తే నేనేమైపోతాను రా? దమ్ముంటే సింగిల్ గా రండి రా. చంపేస్తాను రోయ్. వదలండి రా. వీడేనా దొంగ? దున్నపోతులా ఉన్నాడు. మీ వదినకేం కాలేదు కదా? చూసావా మంజు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నీకేమయ్యేదో. నీ అబ్బరే గట్టిగా అరుస్తావు ఎందుకు? నువ్వే ఇక్కడికి రమ్మంది. చంపుతా. కాదు, వీళ్ళు నిజంగా హింసించి చావు కట్టారు. ఇంకొక 500 ఇస్తారే. అస్సలు తలుచుకుంటేనే భయం వేస్తుందిరా. ఈ సిటీ కల్చర్ లో సింగిల్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అసలు దొంగతనాలు, దోపిడీలు, మర్డర్లు, రేపులు ఎక్కువైపోయినాయండి. అందుకే ఈ రోజు ఫ్యామిలీస్ లో కనీసం 7-8 మంది ఉంటే గాని అందరూ సేఫ్ గా ఉండరు. మీ అక్క వెళ్తూ వెళ్తూ మీ తమ్ముళ్ళు ఎప్పుడు వెళ్తారు అని అడిగింది. ఆ మాటకు బాధపడి వీళ్ళు వెళ్ళిపోయి ఉంటే ఈ పాటికి ఎంత ప్రమాదం జరిగిపోయి ఉండేది. అమ్మో, తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఏం ప్రాబ్లం ఉండదు. ఏంటమ్మా నువ్వు అనేది? నేను కరెక్ట్ గానే చెప్తున్నాను మావయ్య గారు. ఎవరూ లేకపోయినా నాకేం ప్రాబ్లం అయ్యేది కాదు. బడి కట్లు విప్పండి. అయ్యో మంజు వద్దు. పర్వాలేదు, విప్పండి. ఎవరు విప్పక్కర్లేదు, నేనే విప్పుకుంటా. ఇప్పటి వరకు నాలో ఒకే యాంగిల్ చూశారు, ఇప్పుడు రెండో యాంగిల్ చూస్తారు. ఇప్పుడు నా కట్ల సింహాన్ని చూస్తారు. నీకు కరాటే వచ్చామ్మా? 6 ton బ్లాక్ బెల్ట్. కరాటే నేర్చుకోవాలని నీకే అనిపించిందా? ఎవరైనా సలహా ఇచ్చారా? భవిష్యత్తులో ఎప్పటికైనా చిన్న ఫ్యామిలీలోకే వెళ్ళాలని, నా సేఫ్టీ నేనే చూసుకోవాలని 14 years ఏజ్ లోనే నేర్చుకున్నా. అబ్బో, 14వ ఏటనే నేర్చుకున్నావా తల్లి? అప్పటికే నీకెంత దూరదృష్టి అమ్మా. కీప్ ఇట్ అప్. వీడి గొంతులో కాసిన నీళ్లు పోయండి, లేకపోతే చేస్తాడు. నేనేం చావను, బతికే ఉన్నాను. నా డబ్బులు నాకు ఇవ్వండి, వెళ్ళిపోతాను. డబ్బులా? ఆ పిల్ల కనుక లేచావు, నేను గనక తొక్కితే పాతాళానికి పోతావు. హలో, హాయ్ మంజు. హలో అనిత, చెప్పవే, బాగున్నావా? నేను బాగున్నానే. చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావు. ఏంటి విశేషం? ఏం లేదే, మా వారు రేపు తాజ్ బంజారాలో చిన్న పార్టీ చేస్తున్నారు. నువ్వు మీ హబ్బీతో తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. ఓకేనే, టేక్ కేర్, బాయ్. డ్రెస్ ఇదంతా వీళ్లే వేసుకోమన్నారు. నువ్వు చెప్పు, బాలేపో తీసేస్తా. అదేం లేదండి, డ్రెస్ అదిరింది. ఇంకా అందరి కళ్ళు మీ మీదే. థ్యాంక్స్ రా. ఓకేరా, వెళ్ళొస్తాను. మంచి పని చేసే గొప్ప వ్యక్తి 100కో కోటికో ఒక్కరే ఉంటారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈ శివాజీరావు గారు. థ్యాంక్ యూ.